ఏటీఎం కేంద్రాల వద్ద అమాయక వృద్ధులను మహిళలను లక్ష్యంగా చేసుకుని కార్డులు మార్చి నగదు దోచుకుంటున్న అంతర్ జిల్లా దొంగను అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి నగదు మరియు భారీగా ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం ధర్మసాగరం గ్రామానికి చెందిన సుకల నూకరాజు అనే వృద్ధుడు గత నెల జనవరి 17న నర్సీపట్నం పాత ఆంధ్ర బ్యాంక్ ఏటీఎం వద్దకు వెళ్లారు. ఏటీఎం వాడడం సరిగా రాకపోవడంతో అక్కడ ఉన్న ఓ గుర్తు తెలియని వ్యక్తి సహాయం చేస్తానని నమ్మబలికాడు. మాటల్లో పెట్టి వృద్ధుడి పిన్ నెంబర్ తెలుసుకున్న నిందితుడు చాకచక్యంగా అసలు కార్డును తన వద్ద ఉంచుకుని వృద్ధుడికి మరో నకిలీ కార్డు ఇచ్చి పంపించేశాడు. అనంతరం ఆ కార్డుతో 15,000 నగదును రాచేసి పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నర్సీపట్నం టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సిఐ గపూర్, ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలోని బృందం ఏటీఎం కేంద్రంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి నిందితుని మువ్వ వేరే చౌదరిగా గుర్తించారు. ఇవాళ ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ సమీపంలో మరో నేరానికి పాల్పడేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు వీరయ్య చౌదరిపై 2017 నుంచి వివిధ జిల్లాల్లో సుమారు 20 కేసులు ఉన్నట్లు తేలింది. నిందితుడి వద్ద నుంచి 10,000 నగదు, 9 ఏటీఎం కార్డులు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. రూపాయల క్యాష్ కూడా మనమైతే కోర్టు కప్ చెప్తామండి. కోర్టు కప్ చెప్పిన తర్వాత కోర్టులో కొద్ది కదా ఈరోజు చేయకపోతే నేను ఎవరు కాకపోతే తీసిచ్చినట్టు పర్వాలేదు కదా అని నేను ఎవరిని నమ్మడానికి లేదండి. అప్పటికే ఏటీఎం చూసుకుంటున్నాడు. వాళ్ళు ఏజ్డ్ పర్సన్ టార్గెట్ చేస్తుంటారు. చూడండి సార్, బ్లూ కార్డు కదా. మొన్న పండుగ సీజన్లోనండి, అంటే 17/1/26 తేదీన మన నర్సీపట్నం టౌన్ పరిధిలో సుక్కల నూకరాజు అని చెప్పేసి ఒక పెద్ద ఆయన అండి, 67 సంవత్సరాల వయసు ఆయనకి. ఆయన పోలీస్ స్టేషన్, నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యారు. ఆయన బ్యాంక్కి అని చెప్పేసి యూనియన్ బ్యాంక్కి ఏటీఎం వద్దకు వచ్చారు. షాపింగ్ మాల్ దగ్గర ఉన్న ఆంధ్రా బ్యాంక్, పాత ఆంధ్రా బ్యాంక్, ప్రజెంట్ యూనియన్ బ్యాంక్, ఆ ఏటీఎం దగ్గరకు వెళ్ళి క్యాష్ తీయడానికి అని చెప్పి ట్రై చేస్తుంటే ఒక అన్నోన్ పర్సన్ వచ్చి ఆయన దగ్గర నుంచి నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేసి ఆయన దగ్గర కార్డు తీసుకున్నాడు. కార్డు తీసుకొని ఏటీఎంలో ఇన్సర్ట్ చేసి ఈయన దగ్గర నుంచి పిన్ నెంబర్ అడిగారనమాట. పిన్ నెంబర్ అడిగితే ఆ పిన్ ఆయన నెంబర్ చెప్పిన తర్వాత 2-3 సార్లు ట్రై చేశాడు. ట్రై చేస్తే అది రాలేదు. అయితే బ్యాంక్లో ప్రాబ్లం ఉన్నట్టుందండి, మీరు ఇప్పుడు అయ్యేటట్లేదు, తర్వాత తీసుకురండి అని చెప్పేసి ఆయన వెనక పంపించేశాడు అనమాట. ఆయన కార్డు ఇచ్చి పంపించేశాడు. తర్వాత ఒక 3-4 డేస్ తర్వాత ఈయన మళ్ళీ వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి చూసుకునేసరికి ఏటీఎం పనిచేస్తుంది. వెళ్ళి చూసుకునేసరికి ఈయన తాలూకా అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ తక్కువ వచ్చిందనమాట. ఎందుకు తక్కువ వచ్చిందంటే ఇమీడియట్గా బ్యాంక్ దగ్గరికి వెళ్తే ఇలా పలానా రోజు మీ కార్డు ఉపయోగించుకున్నారు అని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు తెలియపరిచారు. దాంతో ఆయన మన టౌన్ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యారు. ఇలా నాకు దగ్గర నుంచి 15,000 రూపాయల క్యాష్ ఇలాగా ఒక వ్యక్తి ఏటీఎం కార్డు ఇచ్చి తీస్తానని చెప్తే, పిన్ నెంబర్ చెప్తే ఆయన తీసేశాడండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేశారు. ఒక స్పెషల్గా ఒక టీంని కూడా దీని గురించి ఫామ్ చేశారు. అక్కడున్న సీసీటీవీ ఫుటేజెస్ సహాయంతో ఆ ముద్దాయిని కూడా ఐడెంటిఫై చేసి ఈ రోజున ముద్దాయి పేరు మువ్వ వీరయ్య చౌదరి, సన్నాఫ్ హరిబాబు, వయసు 43 సంవత్సరాలు, వీరన్నపాలెం గ్రామం, పర్చూరి మండలం, ప్రకాశం జిల్లా. ఈయనది నేటివ్ ప్లేస్ అండి అది. బట్ ఈయన ఉండడం ఏంటంటే మన విశాఖపట్నం సిటీ 104 ఏరియా, మర్రిపాలెం ఏరియాలో అక్కడ
రూమ్ తీసుకొని ఒక సెకండ్ వైఫ్తో వీడు అక్కడ ఉంటున్నాడు అనమాట. అంతా మన టీం ఏదైతే ఉందో ఇన్స్పెక్టర్ గారు, తర్వాత ఎస్ఐ గారు వాళ్ళ తాలూకా ఆధ్వర్యంలో క్రైమ్ టీం అక్కడికి వెళ్ళడం, ఆయన్ని కస్టడీలోకి తీసుకొని రావడం, ఆయన దగ్గర నుంచి 15,000 రూపీస్ క్యాష్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అట్లాగే ఆయన తాలూకా సెల్ ఫోను, ఆయన దగ్గర నుంచి ఒక 9 ఏటీఎం కార్డ్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఈయన తాలూకా అమ్మాయి ఏం చేస్తున్నాడంటే యాక్చువల్గా అక్కడ పని చేయడానికి కారణం ఏంటంటే ఆ కార్డ్, ఏటీఎం కార్డ్ ఏదైతే ఉందో ఒరిజినల్ కార్డ్ నేను కన్సీల్ చేసి దాచేసి ఆయన దగ్గర ఉన్న వేరే కార్డ్ తీసుకొని వచ్చి అందులో పెడతాడు. ఇన్సర్ట్ చేసేసరికి ఎప్పుడైతే ఈ పిన్ అది కొడితే రాదు. ఆ పాత ఫేక్ కార్డ్ ఏదైతే ఉందో ఆ కార్డుని ఈయన ఎవరైతే ఏటీఎం హోల్డర్ ఉన్నారో ఆయనకి ఇచ్చేస్తారనమాట. ఈ విధంగా చీట్ చేస్తుంటాడు ఈయనకి ఇప్పటి వరకు మా తాలూకా రికార్డులు వెరిఫై చేస్తే ఆల్రెడీ 19 కేసులు మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇటువంటి కేసులు 19 కేసుల్లో ఈయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. కేసులు కూడా నమోదై ఉన్నాయి. ప్రస్తుతం అయితే మనం ఇంట్రాగేషన్లో ఇంకా కూడా మనం ఇంట్రాగేట్ చేస్తే చాలా పోలీస్ స్టేషన్ కేసుల్లో కూడా ఈయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనమాట. మనకి మన రేంజ్ దగ్గరకు వచ్చేసరికి ఆమదాల వలస పోలీస్ స్టేషను, పాలకొండ పోలీస్ స్టేషన్లో కూడా ఆమదాల వలసలో ఒక 40,000 రూపీసు, పాలకొండలో 50,000 రూపీసు, అట్లాగే ఏలూరులో ఒక 50,000 రూపీసు, తునిలో ఒక 40,000 రూపీసు, మిర్యాలగూడలో ఒక 2 కేసులు ఉన్నాయండి. జనగాంలో కూడా ఒక కేసు, కాజీపేటలో ఒక కేసులో ఇప్పుడు ఈయన వాంటెడ్ అక్యూజ్డ్ అనమాట. ఇప్పుడు మనం అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకు కూడా ఈ సమాచారం ఇస్తే వాళ్ళు కూడా పీటీ వారెంట్ కనెక్ట్ చేసుకొని వీడిని తీసుకొని వెళ్ళి ప్రాసిక్యూట్ చేస్తారు. అయితే అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా సరే వెళ్ళేటప్పుడు అక్కడ మనం ప్రతిసారి కూడా అందరికీ కూడా అవేర్నెస్ మీటింగ్లో వాటిలో చెప్తున్నాము, మన కార్డు ఎవరికి ఇచ్చి వాళ్ళ సహాయంతో తీయకూడదు, మన తాలూకా పిన్ నెంబర్ కూడా చెప్పకూడదు అని చెప్పేసి పదే పదే చెప్తున్నాము. అయినా సరే కొంతమంది వ్యక్తులు వాళ్ళకి